శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తే బేల్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు మొత్తం 119 ఖాళీలున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మనకు ట్రైనీ ఇంజినీరింగ్ మరి అదేవిధంగా ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి అర్హత గల అభ్యర్థులు మరి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మరి దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ మనకు జనవరి 9 తారీఖు ఇచ్చారు. మనకు ట్రైనీ ఇంజినీరింగ్ విభాగంలో ఎన్ని ఏ పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ విభాగాల వారీగా ఖాళీ అదేవిధంగా చూసుకోండి. అదేవిధంగా మనకు ఎలిజిబిలిటీ ఇక్కడ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ బోర్డు నుంచి సంబంధిత రంగంలో మరి కనీసం 60% మార్కులతో బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. మరి కనీసం ఫస్ట్ క్లాస్ మార్కులతో ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. మరి గరిష్ట వయోపరిమితి 28 ఏళ్ళు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా ఆయా రిజర్వ్ వర్గాల కూడా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది కాబట్టి మరి ఆన్లైన్ ద్వారా ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం మాత్రం డిసెంబర్ 29 నుంచి ప్రారంభమైంది. మరి 2025 మరి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 150. లాస్ట్ డేట్ మాత్రం అప్లికేషన్ చివరి తేదీ జనవరి 9 తారీఖు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్ట్ మరి రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మరి నెగిటివ్ మార్కులు ఉండవు. నెగిటివ్ మార్కులు అనేవి ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 వంతు మార్కులతో కోత విధిస్తారు కాబట్టి కనిష్ట అర్హత మాత్రం జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 30%, మరి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులకు 30% మార్కులు సాధించి ఉండాలి. మరి ఇక్కడ పూర్తి వివరాలకు వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా మనకు నోటిఫికేషన్లో ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టులు ఉద్యోగాలు కూడా ఉంటాయి కాబట్టి సిఎస్సి గవర్నెన్స్ సర్వీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 282 పోస్టులు ఉన్నాయి. మరి అర్హతలు మాత్రం అర్హులైన అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రైనీ ఇంజనీర్ పోస్టులు బెంగళూరులో ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బేల్లో తాత్కాలిక ప్రాతిపదికన కొట్వాడ యూనిట్లో ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 51 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ. 150. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న చివరి తేదీ జనవరి 15 తారీఖు వరకు. ఇది ప్రధాన వార్త. మనకు ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు. ముంబై పోర్ట్ అథారిటీలో ఒప్పంద ప్రాతిపదికన కూడా మనకు జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇదివరకే దరఖాస్తు చేశారని అంటే ఇదివరకు నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి. ఈరోజు ఉన్నటువంటి చివరి తేదీ ఉన్నటువంటి కొన్ని నోటిఫికేషన్ల యొక్క చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సిఎస్ఐఆర్ ఏఎంపీఆర్ఐలో 13 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు. డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. సియుఈటి పీజీ 2026 ప్రవేశాలు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. టీఆర్ఏఐలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉత్తీర్ణులు. ఇది ప్రధానంగా వార్త, కరెంట్ అఫైర్స్ సంబంధించింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలిజిబిలిటీ మనకి ఇవ్వడం జరిగింది. గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం, కళాశాల నుంచి చార్టెడ్ అకౌంట్, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. లాస్ట్ డేట్ మాత్రము జనవరి 8 తారీఖు. సెలక్షన్ ప్రాసెస్ మాత్రము షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించి జేకే కరెంట్ అఫైర్స్ సంబంధించి తోలు బొమ్మలాట మనకు రామాయణం, ఇది రామాయణ మహాభారత గాథలను ప్రదర్శించడానికి కూడా ప్రధాన పాత్ర పోషించింది.
అదేవిధంగా చు కోలాట నృత్యం. ఇది కూడా బుర్రకథ. కోలాట నృత్యంలో బుర్రకథ ఇది ఒక మనకు సాంప్రదాయం. నృత్యాలు, గొల్ల శుద్ధులు ఇవి కూడా మనకు సాంప్రదాయకమైనటువంటి మరి గొల్ల శుద్ధులు చెప్పేవారు ప్రధానం గొల్లలే యాచిస్తారు కాబట్టి యాదవుల చరిత్రకు సంబంధించిన చిన్ని కృష్ణులు, కృష్ణ లీల, కాటమరాజు కథ మొదలైన వాటిని అన్నింటినీ గొల్ల శుద్ధుల వారు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా చేతిలో ఉన్న ఒక కర్ర పట్టుకొని కూడా భుజాన ఒక గుంగడి వేసుకొని సమాజంలో మూఢాచారాల అన్యాయాల వ్యంగ్యంగా ఎత్తిపొడుపు ధోరణిలో కూడా ఈ ప్రదర్శన ఉంటుంది. ఇది ప్రధానంగా మనకు కరెంట్ అఫైర్స్కు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం. అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారంలో రైట్స్ లిమిటెడ్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. గుర్గావ్ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో మరి రైట్స్లో మనకి రెగ్యులర్ ప్రాతిపదికన కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మరి అర్హత మాత్రం 7 పోస్టులు ఉన్నాయి కాబట్టి అర్హత పోస్టును అనుసరించి కూడా ఇక్కడ ఎంబీఏ కానీ పీజీడీబీఏ కానీ పీజీడీబీఎం కానీ ఇక్కడ మొత్తం వివిధ కోర్సుల వివరాలు ఇవ్వడం జరిగింది. 32 ఏళ్ళు వయసు మాత్రం 32 ఏళ్ళు ఉండాలి. వేతనం మాత్రం 40,000 నుంచి 1,40,000 వరకు. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే రాత పరీక్ష ఇస్తారు. రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం మాత్రం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు డిసెంబర్ 23 స్టార్ట్ అయింది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 27 వరకు. రాత పరీక్ష మనకు ఫిబ్రవరి 22 తారీఖు ఉంటుంది. అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు బెనారస్ హిందూ యూనివర్సిటీలో వివిధ పోస్టులు మనకు 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన కూడా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు వస్తుంది. పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క విభాగంలో అర్హత మాత్రము పోస్టును అనుసరించి కూడా సంబంధిత విభాగము మరి గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు ఉద్యోగానుభవం వయసు మాత్రం 30 నుంచి 35 ఏళ్ళు మించకూడదు. వేతనం మాత్రం నెలకు ప్రోగ్రామ్ అసిస్టెంట్ 30,000, హాస్పిటల్ అటెండెంట్కు 15,000, శానిటరీ అటెండెంట్కు 12,000. ఎంపిక విధానం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ విధానంలో ఉంటుంది కాబట్టి అతడి ఎంపిక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చివరి తేదీ మాత్రం జనవరి 7 తారీఖు. వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. పూర్తి వివరాలు పొందవచ్చు. ఐసీఎంఆర్ న్యూఢిల్లీలో ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇవి ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది చూసుకోండి. ఇక్కడ న్యూఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో కూడా ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఉండాలి. ఇక్కడ అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. 40 ఏళ్ళు వేతనం కూడా 67,000 ఉంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం జనవరి 10 తారీఖు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. ముఖ్యంగా ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి మా ఛానల్లో పొందుపరచడం జరిగింది. మరి అలాగే జీకే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన సమాచారం మొత్తం విద్యా ఉద్యోగ సమాచారం మా ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.